ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న టీడీపీ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేయనుంది. టీడీపీతో పాటు జనసేన కూడా కంప్లైంట్ చేయనుంది. ఇప్పటికే టీడీపీ ఢిల్లీకి వెళ్లి మరీ ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని, టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అటు వైసీపీ కూడా సీఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. వాటిని సరిదిద్దడానికి రంగంలోకి దిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం విజయవాడకు చేరుకుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఏపీ అధికారులతో వీరు సమావేశం కానున్నారు. అలాగే రాజకీయ పార్టీలతో కూడా భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలపై ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేరున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతి పరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి అనుకూలమైన ఓటర్ల చేరిక లాంటి అంశాలను కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలు సరిదిద్దాలని కోరనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీష, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ పైన ఫోకస్ పెట్టింది. ఈ రోజు నుంచి రేపు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు జరిగింది, ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టింది అనేటువంటి అంశం గురించి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు, ఓటర్ల లిస్టులో వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నిటిపైన కూడా ఈరోజు రేపు సమీక్షించనుంది. ఈరోజు మరికొద్దిసేపట్లోనే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదేవిధంగా పోలీస్ కమిషనర్లతో మొత్తం ముందు దాదాపు 2 గంటల పాటు ఎన్నికల కమిషన్ సమీక్ష చేయబోతోంది. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, వాటికి ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి అభ్యంతరాలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులో నమోదైనటువంటి పేర్లు, వచ్చినటువంటి అభ్యంతరాలపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి వాతావరణం అక్కడ ఉంది, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటంటే గత నెల 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం వచ్చి సమీక్ష నిర్వహించింది. జిల్లా వైజ్గా ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 15 నిమిషాల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, ఓటర్ లిస్టులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా గురించి కూడా 2 రోజుల పాటు సమీక్షించిన తర్వాత ఈరోజు మరొక 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలను కూడా కలవటం, వారి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా తీసుకునేటువంటి ప్రక్రియ ఉంది. ఈరోజు ఉదయం మరికొద్దిసేపట్లోనే విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో ఈ రివ్యూ సమావేశం జరగబోతా ఉంది. దీనికి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, అన్ని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కూడా ఇప్పటికే హోటళ్ళకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ, వైసీపీతో పాటు మరొక బీజేపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి బోగస్ ఓట్లు, ఒకే ఇంటి పేరు మీద, ఒకే డోర్ నెంబర్ మీద వస్తున్నటువంటి దాదాపు 14.5 లక్షల బోగస్ ఓట్లు నమోదైనవి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి జిల్లాల వారీగా ఏ డోర్ నెంబర్లు, ఏ వ్యక్తులు దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా వాటిపైన సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నివేదన ఇచ్చింది. 5,64,000 ఓట్లు బోగస్ ఓట్లుగా ఉన్నట్టుగా తేల్చి వాటిలో దాదాపు 5 లక్షలకు పైగా ఇప్పటి వరకు కూడా తీసేశాము. ఇంకా 16,770 ఓట్లు మాత్రం ఉన్నట్లుగా ఉంది. వాటిపైన విచారణ జరుపుతున్నాం. వాటికి సంబంధించి కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాదాపు 8 జిల్లాల్లో కేసులు నమోదు చేసినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నివేదికను బట్టి అర్థమవుతోంది. మొత్తం మీద చూస్తే ఈరోజు కూడా 12 తర్వాత 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా పొలిటికల్ పార్టీలతో సమావేశం ఉంది. దీనికి సంబంధించి కూడా మరికొన్ని అభ్యంతరాలు ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులు, అదేవిధంగా బోగస్ ఓట్లు, ఆయా ప్రాంతాల్లో ఉన్న అధికారులు నిర్వహించేటువంటి పాత్ర పైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటి మీద ఈరోజు మరికొద్దిసేపట్లోనే అధికారులు అంటే కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో సమీక్ష సమగ్రంగా జరగబోతా ఉంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ దీనికి హాజరు కాబోతా ఉన్నారు. ఇదే విధంగా విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి మార్గాని భరత్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లుగా అధికారికంగా ఉన్నటువంటి సమాచారం. వీటితో పాటు మిగతా పార్టీల నుంచి
కూడా ఈ 2 గంటల పాటు జరిగేటటువంటి సమావేశంలో మిగతా పార్టీలు కూడా ఆహ్వానం అందింది. ఆ పార్టీలతో 2 గంటల పాటు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తుంది. ఇప్పుడు వరకు ఆయా పార్టీలు ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి గురించి సమీక్షించి ఇప్పుడు వరకు తీసుకున్న చర్యల గురించి కూడా ఆయా పార్టీలకు తెలియజేసే అవకాశం ఉంది. వీటితో పాటు రేపు ఉదయం మొత్తం జిల్లా అధికారులతో సమావేశం ఈరోజు పూర్తయితే రేపు రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కావాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించబోతా ఉంది. మొత్తం మీద రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఎంత కసరత్తు అంతా ఎంతవరకు వచ్చింది, ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది, కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఆయా ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తీసుకున్న చర్యల గురించి కూడా ఈరోజు రాజకీయ పార్టీలకు తెలియజేసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం మొత్తం సమీక్షా సమావేశం అంతా అయిపోయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు, ఉన్నటువంటి చర్యలు, తీసుకున్నటువంటి చర్యలు, ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధత ఉందనేటటువంటి అంశం గురించి రేపు సాయంత్రం 4:30 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం మీడియా ముందు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.